మీరు అన్నారు కాబట్టి 2 అంశాలు. ఒకటి బీఆర్ఎస్ మీరు ఇది అంటున్నారు కదా, భవిష్యత్తును ఏ విధంగా ఊహించవచ్చు ఈ ఎలక్షన్స్? బీఆర్ఎస్ అసలు మీకు ఆ తర్వాత సరెండర్ అయిపోతారు బీజేపీ వాళ్ళు. పార్టీ ఉంటుంది, నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లక్ష్మణ్ లాంటి వాడు ఎలక్షన్స్ పార్లమెంట్ అయిపోయినాక డబుల్ ఇంజన్ ఎట్లా వస్తుంది? డబుల్ ఇంజన్ ఎట్లా వస్తుంది? అంటే బీఆర్ఎస్ వాళ్ళు మంత్రాలు జరుపుతున్నారు, వాడు 5-6 మాదిరికి వచ్చేసిండ్రు, మిగిలిన 30 మందిని పట్టుకొని మొత్తం లెజిస్లేటివ్ పార్టీని మెర్జ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ మెర్జ్ చేస్తాడు, అది చేయకపోతే డిస్క్వాలిఫై అవుతాడు. డిస్క్వాలిఫై కావద్దంటే మొత్తం వెళ్ళిపోవాలి. పార్టీ ఉంటుంది కేసీఆర్ పేరు మీద, ఈ మొత్తం మీద అందులో చేస్తే అప్పుడు 40 దాకా వాళ్ళు వీళ్ళు కలిసి 40-43 అయితే ఈ కెలికే కార్యక్రమం మొదలు పెడతారు. ఇది మహారాష్ట్ర గెలికినట్టు నా ప్రిడిక్షన్ చెప్తున్నాను. అందుకోసమనే ఇప్పుడు అండర్స్టాండింగ్ పెట్టుకుని 10% కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. ప్రజలు ఏమంటే ఏరు, బట్ చూస్తారు వాళ్ళు. కాంగ్రెస్కి ఏది తెలుసుకోరు, వాడు ఎవరికి వేయాలి? అంతే. బీఆర్ఎస్కి వేయాలి. బీఆర్ఎస్ లేదు, ఎవరికి వేయాలి? బీజేపీకి. అట్లా వాళ్ళకి 5-10% అడ్వాంటేజ్ వల్ల 3 సీట్లే వస్తుంది బీజేపీ అనుకున్నది. ఈరోజు నేనే 6 తక్కువ రావని చెప్తుంటే, అవును, 4 ఇట్లా హోరాహోరీ అంటారు. అవును, అదంతా కేవలం బీఆర్ఎస్ ఓట్ ట్రాన్స్ఫర్. బీఆర్ఎస్ చెబితే ఓట్లేసారా ప్రజలు, లేదంటే బీఆర్ఎస్ లేదు కాబట్టి లేదు? ఇప్పుడు వాడు ఎవడో ఉంటాడు అభిమాని. మొన్న ఆయన బయలుదేరితే అన్ని టూర్లు సక్సెస్ అయినాయి అనేవి కేసీఆర్వి. అవును, ఎందుకు వచ్చి జనం చూడటానికి? అంటే 10 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడు సీఎం ఒకరాడు ముఖం చూపెట్టలేరు. మా మాజీ సీఎం ఎట్లుంటే ఉత్సాహంతో చూడటానికి వచ్చింది పరిగెత్తుకొని. సో ఆ వచ్చినోడు 1% ఓట్ అయిన 2 అయిన 3 అయిన ఎవడికి వాడు? మాకే తెలియదు కదా. సో డెఫినెట్గా బీజేపీ చెప్పినా వేస్తాడు, చేయకుండా చెప్పకుండా వేస్తాడు. అందువల్ల ఆయన 5-10% అక్కడక్కడ వాళ్ళకు ఈ వీళ్ళ యొక్క డిబాకిల్ వల్ల, ఈ కొలాప్స్ వల్ల లాభం జరిగింది. బీఆర్ఎస్ కూలిపోవడం వల్ల బీజేపీకి దానివల్ల కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ 3 నుంచి 6 కాంగ్రెస్కి అన్ని కాలే 20%, 30. ఇప్పుడు ఎంత ఉన్నా బీఆర్ఎస్లో ఉన్న క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, మైనారిటీస్ కానీ బీజేపీకి వేయరు కదా. కాంగ్రెస్ 30% కాంగ్రెస్కి వచ్చేసి రిమైనింగ్ 70 హ్యూజ్ నెంబర్ కదా. సో ఆటోమేటిక్ బీజేపీ గెయిన్ అయింది. 3 సీట్లు మించి రాదు అనుకున్నాను నేనైతే. ఖచ్చితంగా నిజామాబాద్లో ఆయన ఓడిపోతారు అనుకున్నా. అరవింద్ అనుకున్నా నెగటివ్కి. ఇది కవర్ చేసింది. ఓకే, ఇప్పుడు ఆయనది జీవన్ రెడ్డి కరీంనగర్లో ఇచ్చి ఉంటే బాగుండేది అనేటువంటిది అదొక ప్రాబ్లం కదా. జీవన్ రెడ్డి మంచి నేత, పాపం హానెస్ట్ మ్యాన్, నిజాతిపరుడు, కానీ ఈడు తీసుకొని ఇరికిచ్చిరాడు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక మీద నిజంగా ఒక వచ్చింది ఏంటంటే ఆరోపణ. నేను దాని మీద కామెంట్ చేయను, సీఎం చాయిస్ నేను ఎట్లా మాడతా కానీ. బట్ 1 or 2 ప్లేస్లో మీరు అన్నట్టు ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని కరీంనగర్లో అయితే బ్రహ్మాండమైన ఫైట్ ఇచ్చేవాడు. అవును, అక్కడ పోయేవరకల్లా కరీంనగర్ని అక్కడ అప్పటికప్పుడు తీసుకురావడం వల్ల పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ అయింది అనేటువంటిది ఒక చర్చ. అసలు రంజిత్ రెడ్డిని నో కామెంట్ ఈ రెండిట్లో. ఎందుకంటే పార్టీ డేషనరీ హైకమాండ్ ఏమేమి ఆలోచించిందో, ఏ ఫ్యాక్టర్స్. అవును, రంజిత్ రెడ్డి సామాన్యుడేం కాడు. అవును, కాబట్టి చెప్పలేం. బట్ కొండా విశ్వేశ్వరరెడ్డి అనే వాడికి కొంత పాజిటివ్ ఇమేజ్ ఉంది, ఫ్యామిలీ లెగసీ ఉంది. సో మనం ఎంత కాదన్నా, మనం ఏ పార్టీలో ఉన్నా మనం కొన్ని ఫ్యాక్టర్స్ ఒప్పుకోవాల్సి వస్తుంది, దాన్ని మనం ఏం చేయలేం. సో అది ఈ రోజు ఆయనకు ప్లస్ అవుతుంది. మీరు చూసిన దాంట్లో అంటే బార్ రూమ్ ఇన్ఛార్జ్గా లేకపోతే ఎలక్షన్ మేనేజ్మెంట్ దగ్గరుండి చూశారు, గ్రౌండ్ నుంచి రిపోర్ట్లు అన్నీ తెప్పించుకున్నారు మీరు, అంటే పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి కూడా తెప్పించుకున్నారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైంది ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ స్థానాలను గెలవబోతుందని చెప్పుకోవడానికి ఎన్ని సీట్లు ఉన్నాయంటారు? క్లియర్ చెప్తున్నా మీకు, మాకు ఖచ్చితంగా 6 సీట్స్ వస్తాయి. అంటే ఏవేవి మనం అనుకోవచ్చు అందులో? ఈజీగా మీకు పెద్దపల్లి 80% గెలుస్తాం, నల్గొండ గెలుస్తాం, తర్వాత ఖమ్మం గెలుస్తాం, నాగర్ కర్నూలు గెలుస్తాం, తర్వాత మీకు మహబూబాద్ కేక్ వాగ్ 2.5 lakhs ఓటుతో గెలుస్తాం 5. ఆ రోజే మీకు వరంగల్ నేను మా అకౌంట్లో వేసుకుంటున్నా. ఓకే, సో ఇవి కాక అక్కడక్కడ హోరాహోరీ ఉంది. ఇప్పుడు మల్కాజిగిరి అయితే మేము కొంచెం వీక్ ఉన్నాం, చేవెళ్ళ కొంచెం వీక్ ఉన్నాం. రంజిత్ కోపం వస్తుండే వచ్చినట్లంటే కానీ ఆల్రెడీ అయిపోయింది, ఓట్లు ఉన్నాయి అయిపోయింది కాబట్టి నేను అంటున్నా అదే కొంచెం వీక్ ఉన్నాం. ఇట్లాంటి ప్లేస్లో ఒక మీకు నాగర్ కర్నూలులో అవుట్ రైట్ విక్టరీ ఉంటే మహబూబ్నగర్లో ప్రాబ్లం ఉంది మాకు. అక్కడ హోరాహోరీ వచ్చింది. వంశీ గెలవాలి, పాజిటివ్ కురాడు, మంచి డైనమిక్, కానీ ఏదో ఫ్యాక్టర్స్ వల్ల కొద్దిగా తేడా వస్తుంది అక్కడ. సో ఇవన్నీ హోరాహోరీ. 4 చోట్ల అదే చెప్తున్నా మీకు, 5 చోట్ల హోరాహోరీ ఉంది. 6 క్లియర్ సీట్స్ ఉన్నాయి. ఈ 11లో మరి 4 మాకు రావచ్చు, వాళ్ళకి 1 రావచ్చు, లేదా మాకు 2 రావచ్చు, వాళ్ళకి 3 రావచ్చు. ఇది వెరీ డిఫికల్ట్ టు సే, వెరీ టఫ్. బీజేపీకి 6, కాంగ్రెస్కి 6 పక్క అయితే కనపడుతున్నాయి. మిగిలిన 5 మీరు 6, 12 పోతే ఇంకా 5 ఉండాలి కదా, 5 కాదు 4 ఉంటాయి. ఈ 4 రావాలి అంతే. ఎవరికైనా 4 ఏ ఖాతాలో పోయినా 4 రావచ్చు, లేదా 2 రావచ్చు, రాకపోవచ్చు. అట్లయినా కూడా 8 చెరిసగం. కానీ 2 వచ్చినా మీకు 8 అయితే క్లియర్ వస్తాయి కదా. నా ఉద్దేశంలో 3-1 వస్తాయి. ఓకే, కాంగ్రెస్కి 9,
అండ్ BJP వాళ్ళకి 7 వస్తాయని నా అంచనా. ఓకే, కరెక్ట్ కాకపోవచ్చు, ఎన్ని సర్వేలు చేసేసినా అల్టిమేట్గా ఓటరు డబ్బా అంటే తీసుకుంటే మీరు గతంలో సిరిసిల్లలో పోటీ చేయమని కేటీఆర్ కి సర్వే అప్పుడు చేసి ఇచ్చాను సర్వే ఆ పిల్లాడు అట్లీస్ట్ ఎమ్మెల్యే అయ్యింది వెంటనే, లేదా ఊరిపోయాడు. కరీంనగర్ థర్డ్ ప్లేస్, ఎంపీ అడిగిండు, ఎంపీ అడిగితే థర్డ్ ప్లేస్కి వచ్చినాడు ఎవరు, ఆ వినోద్కి. ఆ సర్వే కరెక్ట్ అయింది. అది ఆ రోజు కేసీఆర్ నమ్మేవాడు. ఓకే, ఆ పిల్లాడి పిలిచి అరే బాబు చూసుకో సర్వే నువ్వు గెలవు పోస్ట్ సిరిసిల్ల అని పంపాడు. పాపం నా మహేందర్కి నష్టమైంది, అసలు మీ వల్ల మహేందర్ రెడ్డి నష్టపోయాడు. అంతే కదా. సర్వే అడిగితే సర్వే రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఇప్పుడు మీరు అడిగినట్టు వారు ఇన్ఛార్జ్ ఉంటే రిపోర్టే తీయాలి కదా. ఇవ్వాలి. సో మనం ఏమనుకుంటున్నాం, అంచనాలు ఏంటి, నేను తీసుకుంది కేసీఆర్, బట్ ఎలక్షన్ ముందు ఇస్తే ప్రాబ్లం, కానీ ఎలక్షన్ అయినాక ఇస్తే ఉంది వాస్తవ పరిస్థితి రిఫ్లెక్ట్ చేయాలి. అవునవును. సో ఇప్పటికే దాంతోనే క్రెడిబిలిటీ వస్తుంది కదా. అవును.